సనత్నగర్ నియోజకవర్గం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో అమ్మవారి కళ్యాణం సందర్భంగా బీకేగూడ జయభారతి స్కూల్ చౌరస్తాలో స్కూల్ ప్రిన్సిపల్ విష్ణుకుమార్ ఆధ్వర్యంలో లింగంపల్లి నరసింహారావు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి కళ్యాణం అంటే హైదరాబాద్ ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని కళ్యాణాన్ని తిలకిస్తుంటారని, అలాంటి వారికి మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల మహేష్, ఆకుల నర్సింగ్, ప్రిన్సిపాల్ విష్ణుకుమార్ కుటుంబ సభ్యులు, జయభారతి స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శివసత్తులాడుతుంటే సింధులు వేస్తావు జమిడికే జమిడికే మూతల తల్లో డబ్బుల డబ్బుల దరువులు తల్లో జమిడికే జమిడికే మూతల తల్లో డబ్బుల డబ్బుల దరువులు తల్లో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ నువ్వు బలకంపేట బాయిల పుట్టినవమ్మ ఎల్లమ్మ. ఈ జంట నగరాల్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం అంటే ఈ జంట నగరాలు ఉత్సవంగా బాగా అందరూ ప్రజలు పాల్గొని ఆ కళ్యాణాన్ని బాగా పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారు. అదే సందర్భంగా మన జయభారతి స్కూల్ దగ్గర ఈ సెంటర్లో దాని యజమాన్యం విష్ణు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము సుమారు 1500 మందికి మనోళ్ళు అన్నదాన కార్యక్రమము ప్రతి 15 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ అమ్మవారి దయ వల్ల ఈ స్కూల్ యాజమాన్యం, ప్రజలు, ఇక్కడున్న జనాలు, ఇక్కడున్న స్థానిక ప్రజలు అందరూ కలిసి చాలా ఆనందోత్సవంగా అన్నదాన కార్యక్రమం జరుపుకుంటారు. ఈ కార్యక్రమము ఇదే విధంగా ఇంకా ముందు కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా విజయోత్సవంగా జరుపుకోవాలని, ఆ విష్ణు గారికి ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. గత ఎన్నో సంవత్సరాలుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా బీకేగూడ జయభారతి స్కూల్ చౌరస్తాలో ఇక్కడ స్కూల్ యాజమాన్యం మరియు స్థానికులు అందరూ కలిసి విష్ణుకుమార్ గారు, అదేవిధంగా లింగంపల్లి నరసింహారావు గారి సహకారంతో గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంటే మాకు ఒక పండుగ వాతావరణం. 3 రోజుల ఈ పండుగ వాతావరణంలో అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణం అంటే చాలా పెద్ద కళ్యాణంగా ఎన్నో విధాల ఆనందంగా ఉంటుంది. ఈ కళ్యాణం గురించి ఇక్కడ అందరూ సహకరించి రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమాలు, అమ్మవారి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇది బీకేగూడ జయభారతి స్కూల్ చౌరస్తాలో చేయడం జరుగుతుంది. జై బోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. అమ్మవారి కళ్యాణం సందర్భంగా బస్తీవాసులం అందరం కలిసి ప్రతి సంవత్సరం జయభారతి స్కూల్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం మేము జరుపుతున్నాము. ఇందులో స్థానికులందరూ ఎంతో సహకరించి వాళ్ళ యొక్క ఆశీర్వాదము, వాళ్ళ యొక్క కష్టము కూడిన తర్వాతనే ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా సక్సెస్ జరిగింది. సో ఇలాగే ప్రతి ఏటా శక్తి ఉన్నంత వరకు అమ్మవారికి సేవ చేయాలనేది మా ఆకాంక్ష. సో
ఈరోజు కూడా కళ్యాణం సందర్భంగా చాలామంది భక్తులు ఇక్కడ విచ్చేసి అన్నదాన కార్యక్రమాలకు పాల్గొంటున్నారు. ఇది సుమారుగా 1000 మంది పైన అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మా స్థానికులే మాకు అన్ని అండదండ.